ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 4 రోజుల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమించారు. కాగా ఢిల్లీకి రాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు పెంచాలని చంద్రబాబు కోరారు. దావోసు పర్యటన ముగించుకుని వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి పథకాల గురించి ఆయనకు చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. ఢిల్లీకి రాగానే నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్యాకేజీ అమలు గురించి కేంద్ర మంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ అంశం కూడా వీరిద్దరి సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు రావాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. వాస్తవానికి పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అయితే రకరకాల కారణాలతో పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో త్వరగా నిధులు విడుదల చేసి పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సహకరించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు దావోసు పర్యటన ఫలప్రదంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోసు పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబు పెంచారు. దావోసు పర్యటన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో అలాగే అనేక దేశాల ప్రతినిధులతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. దీంతో కార్పొరేట్ దిగ్గజాల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను ఆయన బలంగా నాటారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు దావోసు పర్యటన సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అభివృద్ధి అంశానికి చెందిన అనేక కీలక అంశాలను కార్పొరేట్ దిగ్గజాల ముందు చంద్రబాబు బృందం సమర్థవంతంగా ఉంచింది. ఇందులో నైపుణ్యం గల మానవ వనరులు, పౌర సేవలు, టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలు ఉన్నాయి. అలాగే వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అనుకూలతలను ఈ బృందం వివరించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో స్విట్జర్లాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల అంశంపై చంద్రబాబు బృందం చర్చించింది. ఇన్నోవేషన్ హబ్లు, ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెడ్ తరహాలో రాష్ట్రంలో పంబ్లింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు స్విస్ మ్యాన్ కంపెనీ ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఇక రెండవ రోజు భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు టీం చర్చించింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ 2047పై చంద్రబాబు వివరించారు. అలాగే దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన
వరల్డ్ కేమ్తోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. కాగా మూడో రోజు గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్తో చంద్రబాబు టీం భేటీ అయింది. సర్వర్ల కోసం సొంతంగా చిప్ తయారీ డిజైన్ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్కు చంద్రబాబు సూచించారు. అలాగే బిల్ గేట్స్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి సహకరించాలని బిల్ గేట్స్ను చంద్రబాబు కోరారు. దీంతో పాటు హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ప్రతినిధులతోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. విశాఖలో పెట్టుబడులు పెట్టవలసిందిగా యూనిలివర్ సంస్థ ప్రతినిధులను ఆయన కోరారు. పర్యటనలో చివరిగా 4వ రోజు ఇండియన్ పెవిలియన్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో భారత్ను ముందుకు తీసుకువెళ్లడానికి తామందరం ఒక జట్టులాగా పనిచేస్తున్నామన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు చంద్రబాబు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతమైంది.